అది వెబ్ సర్వీసెస్ది అది తర్వాత చెప్తాను. ఆ, ఒకటి మిగిలిపోయింది. సో కంట్రోలర్ టాపిక్ కదా. సో కంట్రోలర్ టాపిక్లో సో మనం ఇక్కడ ఎంతకీ విజన్లో మనం ఓన్లీ వన్ యూజర్ వరకు రన్ చేయగలుగుతాం. కంట్రోలర్లో మనం ఏం చేస్తాం, మల్టిపుల్ యూజర్స్కి రన్ చేస్తాం. ట్రిపుల్ యూజర్స్ వీ కెన్ రన్ ద టెస్ట్. వేరిన విజన్లో మనం ఓన్లీ సింగిల్ యూజర్కి మాత్రమే రన్ చేయగలం. ఓకే. సో అందుకే మన కంట్రోలర్లో మనం స్క్రిప్ట్స్ మూవ్ చేసుకొని అక్కడ మల్టిపుల్ యూజర్స్ ఇచ్చుకొని 500 1000 5000 సో ఎన్ని యూజర్స్ అయితే అన్ని యూజర్స్ మనం అక్కడ ఇచ్చేసి రన్ చేస్తాం అనమాట. సో ఇన్ ఆర్డర్ టు రన్ ఫర్ మల్టిపుల్ యూజర్స్ వీఆర్ గోయింగ్ టు ద కంట్రోలర్లోకి వెళ్ళి మనం మల్టిపుల్ యూజర్స్కి రన్ చేస్తాం. సో కంట్రోలర్ అనేది సెకండ్ కాంపోనెంట్ ఫ్రమ్ ద విజన్. సో కంట్రోలర్లో మనం ఓపెన్ చేయగానే మనకి UI ఇలా వస్తుంది. సో మాన్యువల్ ఓరియంటెడ్ సినారియో, గోల్ ఓరియంటెడ్ సినారియో. సో మాన్యువల్ ఓరియంటెడ్ సినారియోనే మనం సెలెక్ట్ చేస్తాం. గోల్ ఓరియంటెడ్ మనం యూజ్ చేయము, ఎవరు యూజ్ చేయరు అది. సో మాన్యువల్ ఓరియంటెడ్ సినారియోలో బై నెంబర్ బై పర్సంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 500 యూజర్స్ ఇచ్చారు. సో మనకి ఈచ్ స్క్రిప్ట్కి బై నెంబర్ తోని షేర్ కావాలా లేకపోతే బై పర్సంటేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 స్క్రిప్ట్స్ ఇచ్చారు, 100 యూజర్స్ ఇచ్చారు. బై పర్సంటేజ్ 20% ఈచ్ అని ఇచ్చారు అనుకోండి. సో 20 యూజర్స్ ఇట్ విల్ అలొకేట్ అనమాట. సో మాన్యువల్ ఓరియంటెడ్ సినారియోలో మనం ఆల్వేస్ విల్ గో ఫర్ ద బై నెంబర్, బై పర్సంటేజ్ ఎన్నడూ వెళ్ళాం. సో ఇలా కంట్రోలర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ సినారియో, మాన్యువల్ ఓరియంటెడ్ సినారియో, గోల్ ఓరియంటెడ్ సినారియో. మాన్యువల్ ఓరియంటెడ్ సినారియో అంటే సో మనం మాన్యువల్గా సినారియోని క్రియేట్ చేస్తాం. గోల్ ఓరియంటెడ్ సినారియో అంటే ఆటోమేటికల్గా వెన్ యూ సెలెక్ట్ గోల్ ఓరియంటెడ్ సినారియో మన స్క్రిప్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ సినారియో ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటుంది. బట్ మనం యూజ్ చేయమన్నమాట గోల్ ఓరియంటెడ్ సినారియో. ఆల్వేస్ విల్ గో ఫర్ ద మాన్యువల్ సినారియో. సో ఇన్ దట్ యూజర్స్ అలొకేషన్ అనేది బై నెంబర్ ఆర్ బై పర్సంటేజ్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ అలొకేట్ ఫర్ ఈచ్ స్క్రిప్ట్. ఇక్కడ మనకు యాడ్ స్క్రిప్ట్స్ ఉంది. సో యాడ్ స్క్రిప్ట్స్ మనం ఏదైతే స్క్రిప్ట్స్ క్రియేట్ చేసామో ఆ స్క్రిప్ట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రికార్డ్ స్క్రిప్ట్. సో ఇక్కడ నుంచి కూడా మనం క్లిక్ చేసి రికార్డ్ చేసి మళ్ళీ యాడ్ చేయొచ్చు అనమాట. ఏఎల్ఎం. సో ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్, ఇది తర్వాత చెప్తాను. ఎల్ఆర్జిఈ అనేవి ఉంటుంది, అవసరం లేదు, ఇది మనం ఏం చేయం. సో మనం ఏదైతే స్క్రిప్ట్స్ క్రియేట్ చేసామో అది యాడ్ స్క్రిప్ట్స్కి వెళ్ళి సో మనం ఏమైతే క్రియేట్ చేసామో అవి బ్రౌజ్ చేసుకుందాం. సో ఆర్డర్ బుకింగ్, నెక్స్ట్ ట్రూ క్లయింట్, రెస్ట్ఫుల్ సర్వీసెస్, నెక్స్ట్ ఆర్డర్ బుకింగ్. ఓకే. ఆర్డర్ బుకింగ్, ట్రూ క్లయింట్. సో దీస్ 3 స్క్రిప్ట్స్ మనం యాడ్ చేసుకున్నాం అనమాట. జస్ట్ యాడ్, మనం ఈ స్క్రిప్ట్స్ క్రియేట్ చేసాం కదా. ఆర్డర్ బుకింగ్ ఒకటి, రెస్ట్ఫుల్ స్టూడెంట్ డీటెయిల్స్ ఒకటి, ఆర్డర్ బుకింగ్, ట్రూ క్లయింట్. సో స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకోగానే ఓకే కొట్టగానే ఇక్కడికి వచ్చేస్తుంది. మనకు సినారియో క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 3 స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకు యూజర్స్ 3 యూజర్స్ ఇచ్చాం కదా. సో 3 యూజర్స్ని ఇక్కడ మనకు డిజైన్ చేస్తాం. సో మనకు ర్యాంప్ అప్, స్టడీ స్టేట్, ర్యాంప్ డౌన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే స్టార్ట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మూవీ థియేటర్కి వెళ్తాము. మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు మనం స్ట్రైట్ లైన్లో స్ట్రైట్గా నిలబడి మనం టికెట్స్ 1 బై 1 తీసుకుంటాం. అంతేగాని ఒక 500 యూజర్స్ ఇచ్చి 500 యూజర్స్ ఒకేసారి కౌంటర్ మీద పడరుగా. అలానే మనం ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ డ్యామేజ్, సో ఆ డ్యామేజ్ని అవాయిడ్ చేయడానికి అలానే అప్లికేషన్లో కూడా మనం ఎట్ ఏ టైమ్ ఇఫ్ యూఆర్ గివింగ్ 500 యూజర్స్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ క్రాష్ ద అప్లికేషన్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ క్రాష్ ద అప్లికేషన్, సో మనము వీఆర్ గివింగ్ 3 యూజర్స్ ఎవ్రీ 50 సెకండ్స్కి ఒక యూజర్స్ని మన అప్లికేషన్లోకి పంపిస్తున్నాము. సో అది ర్యాంప్ అప్ అనమాట. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ యూజర్ 50 సెకండ్స్ తర్వాత ర్యాంప్ అప్ అయ్యాడు.
మళ్ళీ అగైన్ 50 seconds second user was ramped up, and again 15 seconds third user was ramped up. First user automatically will start from the zero. Second user will wait for 15 seconds and he will start. Okay, so after 50 seconds he was started. After the 30 seconds, another 15 seconds, so third user was started. So this is the ramp up. So after ramp up, he has given 5 seconds by default, but we are running the low test. సో ఫర్ 1 hour లో టెస్ట్. సో ఇక్కడ మనం 1 hour ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ సీ, ఇది ర్యాంప్ అప్ 5 seconds, 15 seconds, 30 seconds తర్వాత 1 hour రన్ అవుతుంది. 1 hour రన్ అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ 30 seconds ఒక యూజర్ ర్యాంప్ డౌన్ అవుతాడు. రిలీజ్ చేసేటప్పుడు మనం ఒక 5 seconds, 2 seconds అయినా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఒకేసారి గుంపు గుంపుగా కొంతమంది వచ్చేస్తారు కదా. సో ఇక్కడ 2 secondsకి ఒక యూజర్ అంటే 6 secondsలో 3 యూజర్స్ ర్యాంప్ డౌన్ అయిపోతారు అనమాట, అప్లికేషన్ నుంచి రిలీజ్ అవుతుంది. సో అప్లికేషన్ పంపించడానికి మనకు ప్రాబ్లం, కానీ రిలీజ్ కావడానికి ప్రాబ్లం ఏం లేదు, కొంచెం తక్కువ టైం అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో 2 secondsలో ర్యామ్ డౌన్. ఇది మనం సినారియోని ఇట్లా రన్ చేస్తాం. సో ఇట్లా 1 hour ఈ 3 స్క్రిప్ట్స్ రన్ అయ్యి మనకు ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇచ్చేస్తుంది అనమాట. ఇది గ్లోబల్ షెడ్యూల్లో మనం, ఇది ర్యాంప్ అప్, స్టడీ స్టేట్ పీరియడ్, ర్యాంప్ అప్. ర్యాంప్ అప్ అంటే సో వెన్ యూఆర్ ఇనిషియలైజింగ్ ద యూజర్స్ టు ద అప్లికేషన్, అంటే అప్లికేషన్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు యూజర్స్ని మనం ఎన్ని సెకండ్స్కి ఒకసారి యూజర్స్ని పంపాలి అప్లికేషన్స్లోకి. సో అది విల్ మెజర్ యాజ్ ఎ ర్యాంప్ అప్. సో హౌ లాంగ్ ద అప్లికేషన్ షుడ్ రన్, ఎంతసేపు ఆ అప్లికేషన్ రన్ కావాలనేది విల్ పుట్ ఫర్ ద రన్ ఫర్ 1 hour ఎగ్జిక్యూషన్. అండ్ ఆఫ్టర్ 1 hour కంప్లీషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, 1 hour కంప్లీట్ అయిన తర్వాత ఇట్ షుడ్ ర్యాంప్ డౌన్. సో ఇట్ షుడ్ రిలీజ్ ఫ్రమ్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ నుంచి రిలీజ్ అయిందా లేదా అనేది మనం స్టాప్ ర్యాంప్ డౌన్ అంటాం. ర్యాంప్ అప్, స్టడీ స్టేట్, ర్యాంప్ డౌన్, లేకపోతే స్టార్ట్ యూజర్స్, డ్యూరేషన్ ఆర్ స్టాప్ యూజర్స్. Okay, technical term we are calling. So, interview point of view, they might ask like, what is ramp up, steady state period, and ramp down. So, ramp up is so in order to avoid the application crash, so we'll give the two users every 5 seconds or one user every 15 seconds to application. So, it depends on application. So, we are ramping up the users to in order to avoid the application crash. Ramp down. So, once the test is run, so we'll gradually release the users from the application. So steady state period. So we'll run the for low test execution. We are running the 1 hour test. So for that we are giving the steady state period as 1 hour. So ఇది చెప్పుకోవచ్చు. Next, first I'll tell you the what is. So file న్యూ సినారియో క్రియేట్ చేసుకోవాలంటే న్యూ, ఆల్రెడీ ఓపెన్ ఉన్న దాన్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇది. సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ అంటే విత్ డిఫరెంట్ నేమ్తో సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ కొట్టేస్తాం. ఇక వ్యూ మనకు అవసరం లేదు, ఈ సినారియో కూడా అవసరం లేదు. ఇది చెప్తాను రిజల్ట్స్ అనేది ఎందుకు. నెక్స్ట్ టూల్స్లో మనం ఇక్కడ మెయిన్, నాట్ టూల్స్లో, ఇక్కడ లైసెన్స్ లైసెన్స్ లోడ్ రన్నర్ లైసెన్స్ యూటిలిటీ. ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు బై డిఫాల్ట్ ఇది మనకి ట్రయల్ వర్షన్ కాబట్టి ఇట్ విల్ గివ్ ద 50 యూజర్స్ లైసెన్స్ మోడ్, కమ్యూనిటీ మోడ్. సో ఇన్ ఆర్డర్ టు బై ప్రోటోకాల్ లైసెన్స్ ఫర్ ఈచ్ ప్రోటోకాల్, అంటే ప్రోటోకాల్ని బట్టి లైసెన్స్ కొనుక్కోవాలి అంటే సో మనం పే చేయాలన్నమాట. లోడ్ రన్నర్ ఇప్పుడు ఓపెన్ టెక్స్ట్ వర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు లోడ్ రన్నర్. ఓపెన్ టెక్స్ట్ వర్డ్కి ఓకే ఐ వాంట్ 500 యూజర్స్ లైసెన్స్ ఫర్ వెబ్ బేస్డ్ పేజ్మెంట్ ప్రోటోకాల్ అని మనం ఆ లైసెన్స్ కొనుక్కోవాలి. సో వీ హ్యావ్ టు రికమెండ్ క్లయింట్ టు బై ఏ ప్రోటోకాల్ లైసెన్స్ అనమాట. ఓకే, సో ప్రోటోకాల్ లైసెన్స్ కొనుక్కోమని చెప్తాం. ఇక్కడ మనకు చూపిస్తుంది టూల్స్లో హెల్ప్లోకి వెళ్తే ఇక్కడ ఏమేమి ప్రోటోకాల్ లైసెన్స్ మనం కొనుక్కున్నాము అనేది ఇక్కడ చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద ట్రయల్ వర్షన్, అందుకే ఇది మనకు 50 యూజర్స్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇది ఇందులో మనం ఏమి చేయము, రిజల్ట్స్ అనేది టెస్ట్ రిజల్ట్స్ ఇక్కడ మనం పాత ఇస్తాము, అది చెప్తాను వన్స్ ఇదంతా. సో నెక్స్ట్ సినారియో గ్రూప్స్లో ఇది వన్స్ మనం మొత్తం క్రియేట్ చేసిన తర్వాత స్టార్ట్ సినారియో అంటాం, రన్ అవుతుంది. నెక్స్ట్ ఇది వర్చువల్ యూజర్స్. సో ఇఫ్ యూ సీ హియర్, క్లిక్ చేస్తే
ఇక్కడ రెస్ట్ఫుల్ సర్వీసెస్ వర్చువల్ యూజర్స్, సో డౌన్లో ఉన్నాయి, ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. ఓకే, ఆల్ యూజర్స్. ఇంకా ఇక్కడ డిఫరెంట్ స్టేటస్ ఉంటుంది, డౌన్ స్టేటస్, తర్వాత పెండింగ్, ఇనిషియలైజ్, రెడీ స్టేటస్, రన్నింగ్ స్టేటస్, ఇది అనేది చూపిస్తుంది అనమాట. స్టేటస్ ఏ స్టేటస్లో ఉన్నాడు వర్చువల్ యూజర్ అనేది. నెక్స్ట్, if you want to add a group, so if you want to add one more script, so let's say if I add like this, it will add the one more script, but as of now we don't need, just remove the group. సో రిమూవ్ చేసేసి ఇదేమో యాడ్ గ్రూప్ అంటే ఇంకో స్క్రిప్ట్ యాడ్ చేయడానికి, ఇంకో ఇదేమో రిమూవ్ గ్రూప్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద స్క్రిప్ట్, సో యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. దిస్ ఈస్ ద రన్ టైమ్ సెట్టింగ్స్. సో రన్ టైమ్ సెట్టింగ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈచ్ స్క్రిప్ట్. సో రన్ టైమ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని మనం before we are executing the actual load test, so we need to prepare the workflow model. So in order to prepare the workflow model, we need to calculate the facing, think time, and the number of users. Okay, so they will give some parameters. సో పారామీటర్స్ ఇస్తాడు నాకు, ఈ రెస్ట్ఫుల్ సర్వీసెస్ అనేది 500 టైమ్స్ రన్ కావాలి, అంటే 500 ట్రాన్సాక్షన్స్ అచీవ్ కావాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఎన్ని యూజర్స్ ఇవ్వాలి, ఎంత ఫేసింగ్ ఇవ్వాలి. ఎందుకంటే 500 ట్రాన్సాక్షన్స్ అంటే ఒకవేళ మనం వితౌట్ ఫేసింగ్ అవి ఇచ్చామనుకోండి, ఇట్ విల్ ఫెయిల్ ద, వీఆర్ నాట్ మీటింగ్ ద 1 అవర్ టు అచీవ్ దట్ పర్టికులర్ 500 ట్రాన్సాక్షన్స్. సో అందుకే మనము based on the workflow model we need to calculate that. So I will tell you the workflow model later. Okay, uh, this is the runtime settings, so we'll not put any run logic, any iterations. So facing, we need to calculate the facing. So I'll let you know how to calculate the facing and all. So log, సో వీ నీడ్ టు డిజేబుల్ ద లాగ్స్. మనం ఎప్పుడైతే మనం స్క్రిప్ట్ రన్ చేస్తున్నామో ఇది డిజేబుల్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ విజన్లో రన్ చేసినప్పుడు మనకు ఈ డేటా రిటర్న్ బై సర్వర్ అని ఇస్తాం కదా, సో లాగ్స్ మొత్తం జనరేట్ అవుతాయి. మనం ఆల్రెడీ మన స్క్రిప్ట్ డీబగ్ చేసాము, అంతా ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో నవ్ వీ డోంట్ నీడ్ లాగ్స్, రైట్? సో ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ లాగ్, ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ మెమొరీ. సో మొత్తం డేటా అనేది వస్తుంది, అదంతా సేవ్ అవుతుంది. సో మెమొరీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది సిస్టమ్. మనం మొబైల్లో యాప్స్ ఎలా అయితే ఎక్కువ యాప్స్ యూజ్ చేస్తామో, మనకు ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ వన్ మోర్ యాప్, సో సమ్ టైమ్స్ ఏం చేస్తే త్రూ ఎర్రర్ చేస్తుంది. ఓకే, సో యూ ఆక్యుపైడ్ ఫుల్ ఆఫ్ డేటా, సో యూ కెనాట్ ఇన్స్టాల్ వన్ మోర్ యాప్ అని మనకు త్రో చేస్తుంది కదా మొబైల్. అలానే ఇది ఎనేబుల్ లాగింగ్ చేయడం వల్ల, సో విల్ గెట్ ద మోర్ లాగ్స్. ఆ లాగ్స్ రావడం వల్ల మనకి ఏమవుతుంది, మెమొరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. సో దానివల్ల మెమొరీ అవుట్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ద టెస్ట్, సో ఇఫ్ ఏదైతే మనం రన్ చేస్తామో దాన్ని డిజేబుల్ చేయాలన్నమాట. నెక్స్ట్ థింక్ టైం. థింక్ టైం మనం అక్కడ ఎంత ఇచ్చాము, 5 సెకండ్స్ అట్లా ఇచ్చాము. సో 5 సెకండ్స్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ని బట్టి, థింకింగ్ టైం బట్టి. సో మనం ఇక్కడ ఏం వేస్తాం, 5 సెకండ్స్ ఇచ్చినప్పుడు 50 to 150%, 100 to 150%, 75 to 100. ఇప్పుడు 5 సెకండ్స్లో 75% అంటే 3.5 సంథింగ్ అట్లా వస్తుంది. సో 4 సెకండ్స్ వస్తుంది. 4 సెకండ్స్ ఇట్ విల్ కన్జ్యూమ్. ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాం, మనకు తెలియదు కదా థింకింగ్ టైం అనేది డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ థింకింగ్ టైం అనేది ఉంటుంది. అందుకనే మనం వీ హ్యావ్ టు గివ్ ఆల్వేస్ ర్యాండమ్ పర్సంటేజ్. సో వెన్ యూఆర్ రన్నింగ్ యువర్ టెస్ట్. సో మిస్లీనియస్ ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్, రన్నింగ్ యూజర్ యాజ్ ఎ థ్రెడ్, రన్నింగ్ యూజర్ యాజ్ ఎ ప్రాసెస్. ఓకే, సో డిఫైన్ ఈచ్ యాక్షన్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్ అంటే మన విజన్లో వీజర్ యూనిట్, వీజర్ ఎండ్ ఉన్నాయి కదా, అవి కూడా వస్తాయి. సో అందుకనే ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ దట్, సో వీ హ్యావ్ టు అన్చెక్ దిస్ వన్. సో నెక్స్ట్ ప్రాక్సీ. సో వీ హ్యావ్ టు పుట్ ద ప్రాక్సీ యాజ్ నో ప్రాక్సీ. ఇవి రన్ టైమ్ సెట్టింగ్స్ అనమాట. సో ఇవన్నీ అయినాక సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకొని క్లోజ్ చేసేయండి. సో ఇవి రన్ టైమ్ సెట్టింగ్స్. తర్వాత ఇది, సో పారామీటర్. ఈ స్క్రిప్ట్లో మనం పారామీటర్ ఏం చేయలే కదా, రెస్ట్ఫుల్ సర్వీసెస్ ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయనుకుని చూసుకోవడానికి ఇది పారామీటర్స్ స్క్రిప్ట్ యొక్క. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చేసామా మనం, సో దీనికి చేసాం, పారామీటర్స్ అనేవి ఉన్నాయి. ఇది వెబ్ HTML. మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే,
సో నెక్స్ట్ ఇది వచ్చేసేసి డీటెయిల్స్. సో మనం సమ్ టైమ్స్ స్క్రిప్ట్లో ఏదో ఒకటి యాడ్ చేయడము ఏదో సంథింగ్ చేస్తాము. మళ్ళీ మనము స్క్రిప్ట్ బ్రౌజ్ చేయని అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ స్క్రిప్ట్ అంటే అక్కడ ఏదైతే మీరు యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ, సో సంథింగ్ ఇఫ్ యూ హావ్ డన్ ఇన్ స్క్రిప్ట్, ఇట్ విల్ ఆటోమేటికల్గా రిఫ్రెష్. సో మీరు ఏదైతే మాడిఫై చేశారో ద పర్టికులర్ థింగ్ విల్ అప్డేట్ ఇయర్ ఆటోమేటికలీ వెన్ యూఆర్ రిఫ్రెషింగ్ ఇయర్. సో మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే అందులో స్క్రిప్ట్లో ఏదైతే అప్డేట్ చేశారో అది ఆబ్వియస్లీ ఇట్ విల్ రిప్లేస్ ఇయర్. ఓకే. సో ఇక్కడ మనం డీటెయిల్స్కి వెళ్తాం అప్పుడు కావాలనుకుంటే. ఇది నెట్వర్క్ వ్యూ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ వ్యూ చేయాలనుకుంటే ఇది సర్వీస్ వర్చువలైజేషన్ అని, ఇది అవసరం లేదు మనకు టాపిక్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్. ఇదేమో ప్లే. సో వన్స్ వీ ప్రిపేర్ ద సినారియో, సో విల్ క్లిక్ ఆన్ దిస్ ప్లే బటన్. సో దిస్ ఈస్ ద యూజర్స్, వర్చువల్ యూజర్స్ ఏ స్టేటస్లో ఉన్నారు తెలుసుకోవడానికి. లేకపోతే మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని చూసినా మనకు తెలిసిపోతుంది ఇలా. ఓకే. నెక్స్ట్ ఇది యాడ్. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ మోర్ స్క్రిప్ట్ యూ కెన్ యాడ్ ఇట్. ఇక్కడ స్క్రిప్ట్ యాడ్ చేసేటప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆల్సో ఇంక్రీజ్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్, చూడండి ఇక్కడ 3 యూజర్స్ అనేది వచ్చింది. ఓకే. వీ కెన్ యాడ్ ఇట్ అండ్ వీ కెన్ డిలీట్ ఇట్. సో ఇది రన్ టైమ్ సెట్టింగ్స్. మన స్క్రిప్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని చేస్తేనే వస్తుంది రన్ టైమ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. ఇది ఏ స్క్రిప్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో, ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఇది పారామీటర్ లిస్ట్. ఆ స్క్రిప్ట్ యొక్క పారామీటర్స్ ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి, ఆడ మర్చిపోయారు అప్డేట్ చేయడం అంటే ఇక్కడికి వచ్చి అప్డేట్ చేయొచ్చు. సో ఇది స్క్రిప్ట్ రిఫ్రెష్ చేసుకోవాలి అక్కడ ఏదైనా చేంజ్ చేశారు. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ పర్టికులర్ స్క్రిప్ట్ చేంజెస్, సో యూ కెన్ అప్డేట్ ఇయర్. ఓకే. సో ఇది స్క్రిప్ట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటా. ఇది సినారియో గ్రూప్ సెక్షన్. ఇక్కడ సినారియో షెడ్యూల్. సో ఎలా మనం షెడ్యూల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ సినారియో రియల్ వరల్డ్ సినారియో ఉంది. సో ఇక్కడ మనం సినారియో రియల్ వరల్డ్ సినారియో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇన్షియలైజ్ యూజర్స్ సైమల్టేనియస్లీ, ఇన్షియలైజ్ యూజర్స్ ఎవ్రీ సెకండ్, ఇన్షియలైజ్ ఈచ్ యూజర్ జస్ట్ బిఫోర్ ఇట్ రన్స్. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ యు వాంట్ టు ఇన్షియలైజ్ ఈచ్ యూజర్ జస్ట్ బిఫోర్ ఇట్ రన్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇన్షియలైజ్ యూజర్ సైమల్టేనియస్లీనా, ఇన్షియలైజ్ వన్ యూజర్ ఎవ్రీ 50 సెకండ్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ సో వీ కెన్ సెలెక్ట్ ఇట్. బట్ ఆల్వేస్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇన్షియలైజ్ ఈచ్ యూజర్ జస్ట్ బిఫోర్ ఇట్ రన్స్. రన్ అయ్యే ముందు మనం ఇన్షియలైజ్ చేయమని చెప్తున్నాము. నెక్స్ట్ సెకండ్. సో ఇక్కడ స్టార్ట్ ఎన్ని యూజర్స్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో ఇఫ్ యూ వాంట్ గివ్ యాజ్ ఎ 20 users. So if you apply here, see here, it is distributing 7 7 6. Okay. So if you are giving 30 users, it is distributing 11 10 9 like that. Okay. So based on the real world scenario, if you are giving like this, so one user every 15 seconds ki start అవుతాడు. So అలా. So as of now we don't need that many users. So just 3 users. Next, if you are selecting as a run for, so 1 hour రన్ చేయాలనుకున్నాం కాబట్టి 1 hour మనం ఇక్కడ ఇది అవర్స్ మినిట్స్ సెకండ్స్ పెడతాం అనమాట. ఒకవేళ రన్ అంటిల్ కంప్లీషన్ పెట్టామనుకోండి, సో ఈ 3 యూజర్స్ రన్ అయ్యి ఆ, ఒక 5 ఇటరేషన్స్ ఇచ్చామనుకోండి, సో రన్ అంటిల్ కంప్లీషన్ పెట్టామనుకోండి, ఇక్కడ మనము రన్ లాజిక్లో రన్ అంటిల్ కంప్లీషన్ పెట్టింది ఇక్కడ ఎన్ని ఇటరేషన్స్ కావాలనుకుంటున్నాం అనుకో, 100 ఇటరేషన్స్ రన్ అయిన తర్వాత అది రన్ అంటిల్ కంప్లీషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ కంప్లీట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ రన్ ఫర్ ద 1 hour. ఆ 100 ట్రాన్సాక్షన్స్ అనేది 5 మినిట్స్లో కావచ్చు, 10 మినిట్స్లో కావచ్చు, 15 మినిట్స్లో కావచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ డ్యూరేషన్ బేస్డ్. బట్ వీఆర్ నాట్ సెలెక్టింగ్ రన్ అంటిల్ కంప్లీషన్ నెవర్. ఓకే. సో ఆ పర్పస్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే రన్ అంటిల్ కంప్లీషన్ పెడతాం. బట్ వి ఆల్వేస్ పుట్ ఫర్ ద రన్ ఫర్ 1 hour లోడ్ టెస్ట్, రన్ ఫర్ డ్యూరేషన్ ఇస్తాం మనం.
తర్వాత ర్యాంప్ డౌన్, స్టాప్ ఆల్ యూజర్స్. ఓకే, వన్ యూజర్ ఎవ్రీ 5 సెకండ్స్ ఆర్ 2 సెకండ్స్. సో 2 సెకండ్స్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే మనము ర్యాంప్ డౌన్ అనేది ఈజీగా రిలీజ్ అయిపోతారు. పంపించడం అనేది టైం పడుతుంది, కానీ రిలీజ్ చేయడం అనేది ఈజీ కదా. ఇప్పుడు మన సినిమా థియేటర్కి వెళ్ళడం అనేది 1 బై 1 పంపిస్తాడు, రిలీజ్ అన్నప్పుడు అందరిని ఒకేసారి రిలీజ్ చేస్తాడు. అలానే అప్లికేషన్స్లో కూడా. సో అప్లికేషన్ నుంచి లోడ్ పోతుంటే ప్రాబ్లం లేదు, అప్లికేషన్ లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం, అప్లికేషన్ నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు ప్రాబ్లం లేదు. సో ఆ క్రాష్ కాదు కదా. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తుంటే క్రాష్ అవుతుంది. సో ఆ పర్పస్లో మనం we can give the 2 seconds or 3 seconds, but when you're ramping up we give the more seconds to ramp up, ఎందుకంటే to avoid the application crash. సో ఇది సినారియో బై రియల్ వరల్డ్ సినారియో. సో డిజైన్ సినారియో చేసుకోవాలంటే సినారియో బై బేసిక్ షెడ్యూల్, సినారియో బై బేసిక్ షెడ్యూల్. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇది సేమ్ ఉంటుంది ఇది. నెక్స్ట్ రన్ వన్ యూజర్ ఎవ్రీ 5 సెకండ్స్, 5 సెకండ్స్ 15 సెకండ్స్ ఇవన్నీ సేమే. రన్ ఫర్ పెట్టుకోవడం, ఓన్లీ డిఫరెన్స్ అనేది చూపిస్తాను మీకు. ఇవన్నీ సేమే. అక్కడ ఎట్లయితే డిజైన్ చేస్తాం ఇక్కడ కూడా అట్నే డిజైన్ చేస్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ చేసినప్పుడు ఇక్కడ మనకు ఎన్ని యూజర్స్ ఇవ్వాలి అనేది మనకు ఆడ ఉండేది. కాకపోతే ఇది ఏంటంటే డైరెక్ట్ మన స్క్రిప్ట్ వైజ్గా ఇచ్చుకోవాలి అనుకోండి, 10 యూజర్స్, 10 యూజర్స్. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఇచ్చుకోవచ్చు. బట్ వెన్ యూఆర్ సెలెక్టింగ్ యాజ్ అ రియల్ వరల్డ్ సినారియో, సో వీ కెనాట్. ఇక్కడ డిజేబుల్ అయి ఉంటుంది చూడండి. సో డిజేబుల్ అయింది. మీకు ఇందాక బై నెంబర్ అని అన్నాను కదా, ఇక్కడ బై నెంబర్ ఇవ్వడం వల్ల మనకి క్వాంటిటీ రూపంలో వస్తుంది. బై పర్సంటేజ్ ఇచ్చాను అనుకో 10%, 10%, 10% లెక్క డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు రియల్ వరల్డ్ సినారియో చేసుకున్నప్పుడు మనకి ఏంది, ఇక్కడ 30 యూజర్స్ ఇచ్చాం, కానీ ఇక్కడ మనం ఎనేబుల్ చేయలేం. ఇక్కడ 3 యూజర్స్ ఇచ్చాం, ఇక్కడ ఎనేబుల్ చేయం, ఇక్కడనే ఇచ్చుకుంటాము. అక్కడేమో బేసిక్ షెడ్యూల్ ఇచ్చినప్పుడేమో ఏమైంది, ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం డైరెక్ట్ వచ్చి మనం అది ప్రిపేర్ చేసుకొని. ఈ మిగతా సేమే, లైక్ స్టార్టింగ్ న్యూ ఎవ్రీ 15 సెకండ్స్. రన్ ఫర్ 1 అవర్. ఒక మీకు 1 డే రన్ కావాలంటే ఇక్కడ 1 డే పెడతాము 24 అవర్స్. బట్ వీ డోంట్ రన్ దట్ మచ్ టైమ్, ఓన్లీ విల్ రన్ ఫర్ 1 అవర్. ఇఫ్ ఫర్ ఎవర్ ఎండ్యూరెన్సెస్ విల్ రన్ 4 అవర్స్, 8 అవర్స్ లైక్ దట్. నెక్స్ట్ వి గివ్ ద 2 seconds టు ర్యామ్ డౌన్. చూడండి సినారియో సేమ్, ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ కెన్ చేంజ్ ద బేస్ స్క్రిప్ట్ లెవెల్లో ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఇలా సినారియో బై బేసిక్ షెడ్యూల్ ఇస్తాం. ఒకవేళ సినారియో బై రియల్ వరల్డ్ సినారియో ఇస్తేనేమో వీ కెన్ అలొకేట్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఫర్ ఆల్ ద స్క్రిప్ట్స్ ఎట్ ఏ టైమ్, బట్ ఇట్ విల్ షేర్ దెమ్ అమంగ్ దెమ్. సో అది షేర్ చేసుకుంటుంది స్క్రిప్ట్స్కి. మనం 30 యూజర్స్ ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ వైజ్గా అది సెలెక్ట్ చేస్తుంది. బట్ వెన్ యూఆర్ గివింగ్ యాజ్ ఎ బేసిక్ షెడ్యూల్ ఇట్ విల్ గివ్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ లెవెల్లో ఇవ్వాలి అనుకుంటే మనం వీ కెన్ సెలెక్ట్ ద బేసిక్ షెడ్యూల్. నెక్స్ట్ గ్రూప్ బై రియల్ వరల్డ్ సినారియో. సో గ్రూప్ బై రియల్ వరల్డ్ సినారియో అంటే ఇది రేపు చెప్తాలేండి, టైం అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి చెప్పేస్తాను. రేపు మనం ఏం చేద్దామంటే వర్క్లో మోడల్ క్యాలిక్యులేట్ చేసి ఈ 3 స్క్రిప్ట్స్కి ఫేసింగ్ ఎంత ఇవ్వాలి, థింక్ టైం ఎంత ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంత ఇవ్వాలో చూసి మనం ఇక్కడ ఈ డిజైన్లో ఈ డిఫరెంట్ సినారియో బై రియల్ వరల్డ్ సినారియో అంటే ఇది మళ్ళీ చెప్తాను. సినారియో బై బేసిక్ షెడ్యూల్, తర్వాత గ్రూప్ బై రియల్ వరల్డ్ సినారియో, గ్రూప్ బై బేసిక్ షెడ్యూల్ ఎలా డిజైన్ చేయాలనేది రేపు చెప్పి విల్ కంటిన్యూ. ఓకే.